ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు. ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ మంచిది, బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పద్ధతి ఎందుకు రావాలని, రాజు కాలంలో కిరీటాలు బుజ్జుకరాటలు వేసుకొని వచ్చేది సోపుదారులు అని అంటుంటే ఆ సోపుదారులు అరుస్తూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా అదే మేళాలు ఏంటండి, మైకులు ఏంటి, జనం ఏంటి, చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలన్నా? ఆవిడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాలు తగ్గించుకొని దిగుతుంటే ఇట్లా మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేశం ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులది నెంబర్ 1 మన జిల్లా. అది నాశనం అయిపోతూ ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళే ఫ్యాక్టరీ ఓనర్లు. వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు. కలెక్టర్ చెప్తే కూడా ఇవ్వనీయకుండా చేశారు రేట్లు. మా వాళ్ళు పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం. 7 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు ఒప్పుకుంటే అది కూడా ఇవ్వకుండా ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఇప్పుడు ఆ సిండికేట్ ఇప్పుడు తయారైంది. నేను కోరేది ఏంటంటే వాళ్ళు నష్టం వస్తుంది అంటారు కదా, వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి. ఏ దేశం అమ్ముతున్నారు వాళ్ళు? ఆ బిల్లు చూస్తుంది తెమ్మని చెప్పండి. ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంతకు అమ్ముతున్నారు, ఎన్ని డాలర్లు వస్తున్నాయో. వాళ్ళు లాస్ వస్తుంది. లాస్ కాదు, సిండికేట్ అయ్యి రైతులను దగా చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను ఒక 4 రూపాయలు ఇస్తా, ఇది వాళ్ళ అబ్బు సుత్తిసేట్టుగా. 4 రూపాయలు ఎవరిది? గవర్నమెంట్, మన పన్నుల డబ్బులు. మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకిని లోపల పెడతాం అని ఒక మాట అంటే రారా కిందికి? ఫ్యాక్టరీ ఎత్తుకొని పోతారా వాళ్ళు మూసుకొని పోతారా? ఓరు నీ బలహీనతను సాగుగా చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తామంటే అయ్యో పాపని రైతుల కోసం 4 రూపాయలు ఇస్తానని అంటాడు. వాడు 4 రూపాయలు 2 రూపాయలు 6 రూపాయలు ఇస్తాము, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తూ ఉంటున్నాడు. 1 year తర్వాత ఇష్టం ఉంటే ఏం లేని పోయింది అంటున్నాడు. మాడికాయని వేడ పెట్టుకుంటారు పాపం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం బతకలేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపుతాడు తమిళనాడుకి? తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాల మాసానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపయోగించుకుంటారు. ఇది ఒక విధంగా రాజకీయ ప్రమాదకర గేమ్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. అది ఆయన పడితే నాకే అభ్యంతరంలా, రాష్ట్రాలు పడిపోతుంది, రాష్ట్రాల ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దీనిపైన మేము తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు పోతున్నాడు. పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోవడం తప్పేం లేదు. దానికి వేల మంది మొబైలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చావుకు పిండికి ఒకే మంత్రం అన్నా, దాని అమ్మ కడపగల. చావుకు ఒకే మంత్రం, పిండికి ఒకే మంత్రం అన్నా. రెండుకి మంత్రాలు ఉంటాయి, డప్పులు ఉంటాయి, మేళాలు ఉంటాయి. చావు మేళాలు వేరు, పిండి మేళాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ఒకే మేళం ఉంది, అన్నిటికీ ఒకటే మేళం. ఇది ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇలా ఏంటండి, మొన్న కందుకూరు చనిపోయాడు ఒకడు సింగయ్య. ఎట్లా చనిపోయాయండి, కానీ అలా అంటారు ప్రాబ్లం క్రియేట్ అయింది కదా. అంత అవసరం ఉందా? ఇప్పుడు అంత అవసరం ఉందా? ఎలాండి మీరు పొలిట్ బ్యూరో మెంబర్లు ఉంటారు, 10 మంది 20 మంది 30 మంది ఉంటారు, ఇలాంటి 50 మంది ఉంటారు. పోయి మాట్లాడిన వాళ్ళతో పోయి రైతులతో, రైతులు కానీ రైతులను మొబైలైజ్ చేసి షోగులు చేయడం ఎందుకని ఆ గొడవ. దీని రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాలపైన పేలాలు ఎరుకొని తినబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ఆ ప్రకారం మౌన్ కోరుతున్నాను.